ఇట్లా తంతే పోతుందా? అది చింపాలి. మీరు కార్ కలర్ ఎవరు పూసారు చెప్పు. ఇగో మీ సామాన్లు అన్ని వల్ల కొడుతున్నా, నేను చెప్తున్నా. మీ వర్క్ షాప్ లో అన్ని వల్ల కొడుతున్నా, నిజంగా చెప్తున్నా. తీసుకుని వస్తా బండి మీద ఒకటి సార్ తీసుకుని వచ్చేస్తాను. ఏమైంది? గింటాల కేట్లు ఉంది, అయిపోయింది. ఓకే, కార్ తీసుకెళ్ళొచ్చు కదా. కార్ ఉందండి, తీసుకెళ్తావా? ట్రాఫిక్ ఉంది కదా. ట్రాఫిక్ ఉందా? కలుస్తా అని చెప్పేసాను, ఆ రోజు కలిసిందా అని చెప్పేసాను. పెట్రోల్ లేదు, ఆగుతుంది. ఒక పనిరా ఏంటంటే ఆడు కార్ ఇక్కడ పెట్టిండ్రా. నిన్న ఏమని చెప్పిండాడు, నా కార్ పైన ఏమని చేస్తే మాత్రము నేను మంచి ఉండని చెప్పేసాడు. గులాలు తీసుకుంటా, గులాలు తీసుకుంటా మచ్చా. గులాలు కార్ మొత్తం గులాలతో నిండిపోవాలి రేయాల. తీసుకుంటా, గులాలే వద్దాం అనుకున్నా కానీ దొరకలేని చెప్పేసి నువ్వు తీసుకుంటా గులాల్. జల్లి రాడు, షాలిని ఎక్కించుకోనికి పోయిండు. ఆడు 10 నిమిషాలు వస్తారు, ఎక్కువ టైం లేదు మనకి. అర్థమైందా? జల్లి తెలిసి ఎక్కడ దొరుకుతాయో. నువ్వు 10 నిమిషాలు వచ్చేవారు కాదు, 10 నిమిషాలు వచ్చేస్తాను. జల్లిరా జల్లిరా. సో గైస్ మనోడు అన్నాడు కదా, ఈ కార్కి ఏమైనా అయితే మాత్రం నేను ఊకోను అని చెప్పేసి ఇప్పుడు ఈ కార్ని ఏం చేస్తా, ఇట్లా అద్దం వలగొడతాను. అర్థమైందా? నర్రాడు వస్తారు, షాలిని తీసుకొని వస్తే దిమాకరం. చాలు 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 దా పెట్టేసి ఇక్కడ సైడ్లో పెట్టేసి సో గైస్ గులాలు అయితే ఇచ్చేసాం మేమైతే. సో గులాలు సరిపోతున్నారా? వచ్చే ముందే చేసేది. హ్యాపీ హోలీ రే గోపాల్గా, హ్యాపీ హోలీ. నేను కింద నెగిటివ్ కామెంట్స్ పెట్టినా నాకు ఏం లేదు. డేట్ సిరీస్ ఉన్నప్పుడు చెయ్యాలి, అండ్ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే మాత్రం నాకు సంబంధం లేదు. సో గైస్ గోపాల్ గారు అయితే ఇక్కడ కార్డు పెట్టి పోయిండు. సో ఆయన కార్డు పైన గులాలు కొడుతున్నాం. ఓకే, సో రెడీయా మచ్చా మంచి డెకరేషన్ చేయాలి. వీడియో పెట్టి ఇలా గ్యాప్ ఉందని చెప్పి చూసా, సబ్స్క్రైబర్స్ కూడా జరుగుతున్నారు. చేతిలో పట్టుకొని మనకు సంబంధం లేదని చూస్తాను. సో గైజ్ మేమైతే వెళ్ళిపోతున్నాం. మనం చూసినట్టే మాత్రం మనల్ని జీవితాలు తిరుగుతారు. ఫస్ట్ షో. సో మేమైతే కొంచెం వెళ్ళిపోతున్నాము.
A few moments later. నాకు తెలియదు గోపాల్, నన్ను అడగకు. రమ్మని చెప్తానే ఉన్నా నేను అప్పుడే. తొందరగా రా అని చెప్తున్నా నీకు కాల్ చేసి. నువ్వు వస్తున్నావా? నాకు అర్థం కాదు. ఎవరు లేరు ఇక్కడ. ఫోన్ చేసి చెప్పినా నీకు రమ్మని. వచ్చినావా? రాలేను. నువ్వు లాక్ చేసి పోలే డోర్. ఎవరేసిరా మోసం పెద్ద ప్లానింగే రా. కొని ఈ లేడీకి పోయారు. మీ షాప్ ఉంచుతానా ఇంకా? నేను షాప్ ఉంచుతానా ఇంకా? గోపాల్ అన్ని అస్సలు ఉంచాయి. ఎవరు వీళ్ళవే కదా. విజ్ఞాన్ గారు ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు కదా. నాకు తెలియదు గోపాల్. అట్లా తంతే పోతుందా? అది చింపాలి. ఏడున్నారు? మీరు కార్ కలర్ ఎవరు పూసారు చెప్పు. ఇగో మీ సామాన్లు అన్ని వాళ్ళ కొడుతున్నా నేను చెప్తున్నా. మీ వర్క్ షాప్ లో అన్ని వాళ్ళ కొడుతున్నా, నిజంగా చెప్తున్నా. ప్రజాంతో ఎవరు వాళ్ళ కొట్టిరు? నాకు కావాలి ఇప్పుడు. ఎవరు వాళ్ళ కొట్టిరు? ఇది ఎవరు? మీ సామాన్లు అన్ని బయట వేస్తున్నా. నేను అన్ని బయట వేస్తున్నా చెప్తున్నా. నేను అన్ని బయట వేస్తున్నా. నా కార్ మీద కలర్ ఎవరు పోసిరు? వాడిని తీసుకొని రా ఇప్పుడు. నా ముందు నువ్వు నా ముందు తీసుకొని రా అన్నది. కార్ అనుకున్నారా ఏమనుకున్నారా మీరు? నాకు అర్థం కాదు. బండి ఎంత బండి? ఆ బండి మీద కాశాలని. బండి ఎంత ఉంటే అయ్యో అమ్మితే 40,000 కూడా రాదు ఆ బండి. కరెక్ట్ ఐడియా ఇచ్చిన ఈ బండి గబ్బు చేస్తా చూడ విజ్ఞాన్. హలో విజ్ఞాన్, నీ బండి మీద మొత్తం గుడ్లు పడతాయి నువ్వు. నీ బండి మీద మొత్తం గుడ్లు పడతాయి నువ్వు. పక్కా పడతాయి నువ్వు. కిరాణా షాప్ అది. తీసుకున్నావు చూసుకో. రివెంజ్ లెక్క తీసుకోవాలా? మీకు నిన్ననే చెప్పినాను. వాడికి పడ్డాయి కూడా విజ్ఞాన్ గానికి నిన్న. జల్దీ తీసుకురా. ఈడ ఉంటాయి కిరాణా షాపులు. ఏంటి? మీకు నిన్ననే చెప్పినా కదా విజ్ఞాన్. ఏంది? ఇవే ఏమన్నా రివెంజ్ కాదు. ఇలా కాదు ఇట్లా కాదు ఇలా. థ్యాంక్ యూ అమ్మా. నీ బండి ఉంటాయా విజ్ఞాన్? నువ్వు పెట్రోల్ బాగులు మొత్తం గుడ్లు. పెట్రోల్ బాగులు గుడ్ల రసం పెడతా నీ ట్యాంక్ చూడు. ఏంది? కొత్త బండి కొనియాలా? నువ్వు కొత్త కారు కొనిదా నాకు? నువ్వు నాకు కొత్త కారు కొనిదా? అరే చూడు దీని ఎట్లుంది చూడు. ఇది చూడ
చూడండి ఇట్లా ఇట్లా వేసి చూడండి 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 మొత్తం కలర్. ఏమనుకోవాలి ఇక రాను నీ జుట్టు నీ గుండె గీస్తా సెలబ్రేట్ అనుకో సరేనా. తిరుపతి పోయినా అనుకో మీరు రండి, మీరు ఫస్ట్ ఇక్కడికి రావాలి మీరు ఇప్పుడు, లేకపోతే నీ వర్క్ షాప్ మొత్తం కాల పెడతా పెట్రోల్ పోసి చెప్తున్నా, అన్నిలో కొడతా. ఇంకా చూడు ఇంకా గోపాల్ శాంతి రా. ఏడొస్తున్నావు ఏ వినయ్ నీ మీద రుద్దట్లేదు కదా. నువ్వు రా నువ్వు ఫస్ట్ ఇడికి రా, లేకపోతే నీ వర్క్ షాప్ నేను నా గురించి తెలియదు నీకు. గుడే వద్దు గుడియా, నువ్వు అమ్మ నువ్వు ఆడుకుంటున్నావు, నా కార్ మొత్తం ఖరాబ్ చేసే నువ్వు. ఏ ప్రాపర్టీ ఈ డ్యామేజే కాదా, ఈ డ్యామేజ్ కాదా, నీ గుండె ఇస్తా డ్యామేజ్ ఏం కాదు కదా నీకు. దా అరే ఇంత గలీజ్ చేసుడు ఏందన్నా మీరు, నాకు అర్థం కాదు. ఇంత బరి తగ్గించారన్నా మీరు దేనికైనా. వీళ్ళకి చుక్కలు చూపిస్తా, ఇప్పటి నుంచి కారు తీసుకురాను ఇంటి దగ్గర పెట్టేసుకొస్తా, వీళ్ళకి చుక్కలు చూపిస్తా. వీళ్ళు చెప్పారు కదా రోజు ఒకటే రివెంజ్ చేయాలని చెప్పేసి, వీళ్ళు చేసారు కదా నా మీద రివెంజ్. వీళ్ళు ఏడున్నారు అసలు తిక్క తీరిందా? చేయకూడదు అయితే ఇప్పుడు ఈ గుడ్డతో నేను ఏం చేయాలి మీరే చెప్పండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. పోయిందా? అస్సలు లిక్ చేస్తలేదు, మేము అస్సలు వద్దున్నాం ఏమన్నా. మీరు వస్తురా రావట్లేదా? అవునా సరే, ఇప్పుడు మీరు వస్తలేరు కదా, నేను వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోతే చెప్తావా నువ్వు? సరే ఇప్పుడు మీరు నా మీద ఇప్పుడు రివెంజ్ చేసారు కదా, నేను ఏమైనా చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా చేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు ఎట్లా వెళ్ళిపోయారు అట్లా. సరే రాయిస్ ఇగో వీళ్ళు అట్లనే అన్నారు. ఇక గుడ్లు తీసుకొచ్చినా ఇవి ఉడకబెట్టుకొని తింటా. వీళ్ళని ఎప్పుడేం చేయాలో అది చేస్తా. దశ రాకు అక్కడే ఉండిపోండి, అక్కడే ఉండిపోండి. సరే సార్ ఓకే సార్ సరే గైస్, నేను తీసుకుంటున్నాను రివెంజ్ లెక్క తీసుకోమన్నారు. మీరు చూడండి ఎట్లా చేసిరో, మీరు చూసిరు కదా. ఇలా చుక్కలు చూపిస్తాను ఇప్పుడు. ఏమన్నా అందరు చూస్తున్నారు ఇప్పుడు. ఎక్సే ఒక రోజులో ఒకటే రివెంజ్ అనేది ఉంది కదా. ఈ గుడ్లు ఉడకబెట్టు, ఉడియా ఇంటికి తీసుకెళ్ళాను తిన్నాం. కంప్లీట్ కూడా కనిపించండి. కనిపిస్తుంది ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నా. చుక్కలు చూపిస్తాను, చూస్తారు కదా. ఇద్దరు నరకం చూపించకపోతే నా పేరు గోపాల్ గారు. ఇద్దరికి విజ్ఞాన్ వినయన్న బాయ్.